సార్ నమస్తే అండి, మీ పేరు? జిఎంఎస్ గుప్తా, పొన్నూరు. ఏం చేస్తుంటారు సార్ మీరు? మేము బిజినెస్ చేస్తుంటారు. ఎలా అనిపిస్తుందండి కోర్ క్యాపిటల్ సిటీ అయినటువంటి అమరావతి ప్రాంతంలో క్యాపిటల్ రీజియన్లో ఈరోజు 6 ఎకరాల స్థలాన్ని కేటాయించి ఇక్కడ పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం కానీ స్మృతివనాన్ని కూడా డెవలప్ చేస్తాను అని చెప్పడం కానీ ఎలా అనిపిస్తుంది ఇదంతా చూస్తూ ఉంటే? చాలా అద్భుతం అండి. చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకునే నిర్ణయం ఏదైనా సరే ఆంధ్రదేశానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మరి మొట్టమొదటిసారిగా 6.5 ఎకరాలు ఆ రాజధానిలో 6.5 ఎకరాలు అమరజీవి పొట్టి శ్రీరాములు కమిటీకి అప్పచెప్పి ఇందులో అద్భుతమైన విగ్రహాన్ని ప్రారంభించడం ఆర్యవైశ్యులందరికీ కూడా ఎంతో ఆనందాన్ని కలగజేస్తుంది. ఇది ఒక్క పొన్నూరు ఆర్యవైశ్యులు కాదు, ప్రపంచంలో ఉన్న ఆర్యవైశ్యులు అందరూ కూడా ఈ విగ్రహం గురించి చర్చించుకుంటున్నారు. ఈ రోజున 58 అడుగుల విగ్రహం నిర్మించటం చాలా అద్భుతంగా భావిస్తూ ఈ రాజధాని అభివృద్ధికి ఇక్కడ నిర్మించిన ఈ విగ్రహమే పునాది రాయి అవుతుందని మేము భావిస్తున్నాం. ఇది చాలా ఆనందంగా ఉంది. మేము ఇక్కడికి వచ్చి పాల్గొంటే ఈ మారుమూల గ్రామంలో ఇటువంటి అద్భుతమైన కట్టడాన్ని నిర్మించిన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి, అలాగే మా నాయకుడు ధూళిపాళ నరేందర్కి అందరికీ కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాను. సార్ ఇక్కడ పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి కానీ ఇక్కడ ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటారు సార్? అసలు నూతనంగా నిర్మిస్తున్న ఆంధ్రదేశంలో పొట్టి శ్రీరాములు గారి ప్రాబల్యాన్ని ఆయనకున్న ప్రాముఖ్యతని తెలియజేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా వారికి, లోకేష్ గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే ఒకవైపు ఆర్యవైశ్యుల్ని మళ్ళీ మోసం చేయడానికి, విగ్రహాల పేరుతో ఓట్లు దోచుకోవడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం ఇలాంటి పనులకు శ్రీకారం చుడతా ఉందని చెప్పేసి కూడా ఒకవైపు ఆరోపణలు వస్తూ ఉన్న తరుణంలో ఏ విధంగా చూస్తారు ఈ ఆరోపణలు? అవన్నీ పిచ్చి ఆరోపణలండి. ఏదైనా చంద్రబాబు నాయుడు గారు అనుకున్నది అనుకున్నట్టు చేసి చూపించగలిగిన ధైర్యం, స్థైర్యం ఆయనకే ఉన్నాయి. ఆంధ్రదేశంలో మరి 6.5 ఎకరాలు ఆర్యవైశ్యులకి కేటాయించి దీని నిర్మాణానికి ముందడుగు వేయించడంలో ఆయన చూపించిన చొరవ, శ్రద్ధ, అలాగే డూండి రాకేష్ గారికి మా ఆర్యవైశ్యుల్లో కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చి మమ్మల్ని అందరినీ ఎంతగానో ప్రోత్సహించారు. వారికి కూడా ఈ సందర్భంలో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంటే ఎలా అనిపిస్తుంది సార్ ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్యవైశ్యుల అభివృద్ధి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉంది? ఏ విధంగా వాళ్ళ అభ్యున్నతికి పాటుపడుతూ ఉందంటారు? అసలు ఆర్యవైశ్యులకి అన్ని రకాలుగా కూడా ఈ కూటమి ప్రభుత్వం అండదండగా ఉంది. ఇప్పటి వరకు ఆర్యవైశ్యులకి ఎటువంటి అన్యాయం చేయకుండా, ఎటువంటి ఇబ్బంది కలగజేయకుండా మేము చెప్పిన వాటిల్ని తూచా తప్పకుండా పనులు చేయిస్తూ ముందడుగు వేస్తుంది. విగ్రహాన్ని ఓపెన్ చేయటం కానీ అన్నిట్లో కూడా ఆర్యవైశ్యులకి కూటమి ప్రభుత్వం అండదండగా ఉందని చెప్పి నేను ఈ సందర్భంలో మరొకసారి తెలియజేస్తున్నాను. ఆర్యవైశ్యులు కూడా కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ ఇస్తారా నెక్స్ట్ ఎలక్షన్కి కూడా? తప్పకుండా ఫుల్ సపోర్ట్ ఉంటుందండి. ఎందుకంటే గత ప్రభుత్వం వాళ్ళు చేసిన అరాచకాలు, ఆర్యవైశ్యుల మీద చూపించిన అన్యాయాలు, వాటన్నిటిని ఎదుర్కొని ముందడుగు వేయడంలో ఈ కూటమి ప్రభుత్వం ముందుంది. అలాగే ఆర్యవైశ్యులు కూడా వారికి అండదండగా ఉంటారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా పక్కచూపు చూడరు అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.